జనాలే 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 బాయ్ జనాలు ఎక్కడికి మీరు ఎవరు జనాలే జనాలే రాజమండ్రి అట్టాగే వెళ్ళిపోండి ఉండవల్లి వెళ్ళిపోండి కొండపల్లి ధన్యవాదాలు మా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు లైవ్ పెట్టాడు రైట్ కొట్టండి అర్థమైంది ఎప్పుడు ఏకో ఏకో లైవ్ చెప్పి అదిగో మా ఫ్రెండ్స్ చెప్పి ఓకే ధన్యవాదాలు అబ్బాయి తెనాలి రావాలి ఒకసారి మీరు తెనాలి తెనాలి అబ్బాయి అందరికి ధన్యవాదాలు ఇప్పుడు చూసుకోండి ఒకసారిగా ధన్యవాదాలు 17,35,87 కొట్టు 17,35,87 లైవ్ పెట్టాను ఓకే బాయ్ ఓకేగా రైట్ తెనాలి బస్సు బయలుదేరిందిగా తెనాలి బస్సు బయలుదేరిందా బాయ్ ధన్యవాదాలు పడకున్నట్టే విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి జాగ్రత్త విజయవాడ బస్ స్టాండ్ కనపడుతుంది కదా విజయవాడ బస్ స్టాండ్ కనపడుతుంది ప్రస్తుతం విజయవాడ నుంచి తెనాలి బస్సు బయలుదేరింది కనిపించేది విజయవాడ బస్ స్టాండ్ పండగ నుంచి అటు ఇటు వచ్చిన ప్రయాణికులతో హుషారుగా బస్ స్టాండ్ విజయవాడ గుడ్ మార్నింగ్ ఇదిగా అనాలి అంటే హుషారుగా ఉంటుంది జనాలే అది ఉన్నట్టున్నా బా విజయవాడలో చూసారా వీడియోలు ఓకే చూస్తే మంచిదే ధన్యవాదాలు తెనాలి కనిపిస్తున్న విజయవాడ 345 ధన్యవాదాలు సార్ విజయవాడ శ్రీలంక తెనాలి విజయవాడ ప్రయాణంలో విజయవాడ కనపడుతుంది హెండ్రీగా రాజీవ్ నగర్ ఆటో నగర్ బస్సు కనపడుతుంది మీకు ధన్యవాదాలండి బస్సు ఎక్కినందుకు మనం విజయవాడ నుంచి తెనాలి ప్రయాణంలో ఉన్నాం మనం అంతే కదండి ఉన్నట్టే విజయవాడ కనపడుతుంది కదా విజయవాడ పచ్చగా కనపడుతుంది విజయవాడ అండి
రాజమండ్రి వస్తే వెళ్ళిపోతుంది విజయవాడకి. ఉన్నది ఉన్నట్టే పడతా టికెట్లు. కొంచెం కాసేపు బస్సులు చూపించి ఎక్కడి దాకా మా టికెట్ ఎక్కడి దాకా పెదోట్లపూడి అంతేగా, పెదోట్లపూడి 30 ఇచ్చేస్తాలే టికెట్. ఏంటంటే కాసేపు విజయవాడ చూపిద్దామని ఆపా. కాసేపు విజయవాడ. పేరు చెప్పుకోండి. మీ పేరు? గోవిందరాజు గారు. సొంతూరు ఎవరు? దుగ్గిరాల. నేను 97, 98 మంగళగిరి డిపోలో కండక్టర్ చేశాను. అప్పుడు ఎక్కారు ఎక్కలేదా మీరు బస్సు? తొలిపర విజయవాడ ఎక్కారు మీరు? కాదు, ఎక్కారు. 97, 98 ఎక్కారు. ఎప్పుడు నేను మంగళగిరి డిపోలో చేశాను కండక్టర్. 97, 98 ఇప్పుడు కాదు. మిమ్మల్ని ఏదైనా చూశారా అనుకుంటున్నాను నేను. చూశాను. ఇన్స్టాగ్రామ్ అంటారు. పరుచూరి 3580 కొట్టిస్తాలే. ప్రస్తుతం మనం విజయవాడలో ప్రయాణం చేస్తాం. టికెట్లు ఇచ్చేసేస్తాం. కాకపోతే గత పరిచయాలను మీరు గుర్తు చేస్తున్నా. 97, 99 మంగళగిరి డిపోలో చేశా కండక్టర్గా. 99 తెనాలి వెళ్ళిపోయా. అప్పటి నుంచి కొత్తూరులంక 20 సంవత్సరాలు. తెనాలి కొత్తూరులంక మధ్యలో 2 సంవత్సరాలు తెనాలి తిరుపతి. నేను ఎటుపోయినా వీడియోలు ఉంటాయి. ఏ ఊరు పోయినా వస్తా. విజయవాడ తిప్పలు కట్ట బస్సు. సాయంత్రం 1 ట్రిప్పు, ఉదయం 1 ట్రిప్పు, 2 ట్రిప్పులు ఉన్నాయి విజయవాడకి. నా చిన్న గుర్తింపే ప్రపంచాన్ని నడిపేదని నేను గాఢంగా విశ్వాసం. ఎవరినైనా ఒక చిన్న గుర్తింపే ప్రపంచాన్ని నడిపిస్తుందని గాఢంగా నమ్ముతాను. ఎవరినైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళైనా చిన్న గుర్తింపుతోనే ముందుకెళ్తారు. తెనాలే ఆపుతాడు. తెనాలే తెనాలేగా కూర్చో. తెనాలి నేను చెప్పుకుంటూ ఉండాలి అందుకని. బస్ స్టాండ్ వరకే. ఏం లేదు, హుషారు కోసం నా అనుభవాన్ని ఉపయోగిస్తాను. ఇప్పుడు నేను కండక్టర్ కాకముందు ఐటీ ఎలక్ట్రికల్ గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రికల్ చేశాను. అది ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు బాగా లాభం చేసింది. 85, 86 ఎలక్ట్రికల్ లాభం చేసింది. ఇప్పుడు టెక్నాలజీని అందుకోవడానికి తేలికైంది. లేకపోతే మీ దగ్గరికి ఇంత చనువుగా ఉండేవాడిని కాదు. ఇంగ్లీష్ అంటే కష్టపడేవాళ్ళు అప్పుడు 84. కరెక్టే కదండి. ఉన్నట్టు ఈరోజు తరానికి చేస్తే హుషారుగా ఉంటారండి. ఎన్నో సంవత్సరం అండి? ఓకే. తెనాలేనా? ఏకో తెనాలి. తెనాలి వాళ్ళు ఒక్క నిమిషం అండి. వాళ్ళు పిల్లలండి, పిల్లలు రండి బయట. మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇక్కడే ఉంచండి. తెనాలి వచ్చుద్ది. అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. వచ్చుద్ది. లేట్లో ఉండి ఉంటుంది. మొత్తానికి అక్కడైతే లేదు. వచ్చుద్ది. పెద్దోట్లపూడే. తెనాలి 240. తెనాలి రండి. తెనాలి ఎక్కడికి మీరు? అట్లాగే వచ్చుద్దిలే. అక్కడ జనం ఉన్నారు. లేట్లో ఉండదు. రావాలి. అక్కడ ఉండకూడదు. బస్ స్టాప్ ఇదే. తెనాలేగా ఎక్కువ. అక్కడ ఉండకూడదు మీరు. బస్ స్టాప్ ఇదే. సర్లేదు. బస్ స్టాప్ అక్కడ పోలీసులు ఆపనివ్వరు. ధన్యవాదాలు. గదిలిండి. అబ్బాయి బస్ ఎక్కిన వాళ్ళందరూ ధన్యవాదాలు. హుషారుగా విజయవాడ జనాల ప్రయాణంలో మనం ఉన్నట్టే.